ఈ మధ్య ఎక్కడ చూసినా దొంగ నోట్ల హవా బాగా పెరిగిపోయింది. అసలు నోటుకు ఏమాత్రం తీసిపోని రీతిలో దొంగ నోట్ల టెక్నాలజీ పెరిగిపోయింది. చివరకు రిజర్వ్ బ్యాంకును సైతం బురిడి కొట్టించే చాకచక్యంతో వీటిని ప్రింట్ చేస్తున్నారు. వీటిని మనమే కాస్త కళ్లు దగ్గర పెట్టుకుని పట్టుకోవాలి. ఆ మాటకొస్తే సామాన్యులు సైతం నోట్పై ఉన్న కొన్ని చిహ్నాల ఆధారంగా ఈ నోటు నకిలీదా నిజమైనదా అనే విషయం తెలుసుకునే వీలుంది. అసలైన నోట్లలో మొదటిది నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్. నోటును కంటికి ఎదురుగా పట్టుకుని చూస్తే మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ కనిపిస్తుంది. దీనిని కొంచెం కిందకు వంచి చూస్తే ఆ థ్రెడ్ బ్లూ కలర్లోకి మారుతుంది. అంటే ఎదురుగా పెట్టుకున్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే థ్రెడ్ 45 డిగ్రీల కోణంలో వంచి చూస్తే నీలం రంగులో మారుతుంది. ఈ రంగుల మార్పు నకిలీ నోట్లలో కనిపించదు. మరో పద్ధతిలో నోటు ఎడమ వైపు కింది భాగంలో ఒక ఇమేజ్ కనిపిస్తుంది. దీనిని లాటెంట్ ఇమేజ్ అంటారు. ఆ ఇమేజ్ లోపల ఏముందో మాత్రం స్పష్టంగా కనిపించదు. లాటెంట్ ఇమేజ్ అంటే దాగి ఉన్న చిత్రం అని అర్థం. ఎక్కువ విలువున్న కరెన్సీ నోట్లపై ఈ ఫీచర్ కనిపిస్తుంది. నోటు ఎడమవైపు కింది భాగంలో కనిపించే పట్టీ లోపల ఆ నోటు విలువ సంఖ్య రూపంలో దాగి ఉంటుంది. ఆ పట్టీపై కాంతి పడేటట్లు చేస్తే పట్టీలో దాగి ఉన్న లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన నోటుకు ఎడమవైపు 500 అనే సంఖ్య సగం మాత్రమే ముద్రించారా అనేలా కనబడుతూ మరొక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. దీనికి సరిగ్గా వెనుక భాగంలో కూడా అలాగే ఉంటుంది. వెలుతురుకు ఎదురుగా పెట్టి చూస్తే 500 అనే సంఖ్య స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే 2000 రూపాయల నోటుని వెలుతురికి ఎదురుగా పెట్టి పరీక్షిస్తే ఆ స్థానంలో 2000 అనే సంఖ్య కనిపిస్తుంది. దీనిని సీ త్రూ రిజిస్టర్ ఫీచర్ అంటారు. నోటుకి రెండు వైపులా నల్లని లైన్స్ ఉంటాయి. 500 నోటుకి రెండు వైపులా ఈ లైన్స్ 5 ఉంటాయి. వీటిని బ్లీడ్ లైన్స్ లేదా బ్లీడ్ మార్క్స్ అంటారు. ఈ లైన్లను చేతితో తాకి చూసినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. ఈ లైన్స్ ఆ నోటు విలువని తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడతాయి. 5 లైన్స్ ఉంటే 500 నోట్లని, 7 లైన్స్ ఉంటే 2000 నోట్లని, 4 లైన్లు ఉంటే 100 నోటని, 4 బ్లీడ్ లైన్ల మధ్యలో 2 చిన్న వృత్తాలు ఉంటే అది 200 నోటు అని గుర్తించవచ్చు. ప్రధానంగా ఈ బ్లీడ్ మార్క్స్ తాకి దృష్టిలోపం ఉన్నవారు నోటు విలువలను తెలుసుకోవచ్చు. అసలైన నోట్లు ఇంటాగ్లియో ప్రింటింగ్లో ఉంటాయి. నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ, ఆర్బీఐ సీల్, కుడివైపున అశోక స్తంభం ఉంటాయి. వీటితో పాటు నోటుపై కుడి ఎడమల చివర్లో ఉండే బ్లీడ్ లైన్లను కూడా ప్రత్యేక విధానంలో ప్రింట్ చేస్తారు. ఈ ప్రింటింగ్ను ఇంటాగ్లియో ప్రింటింగ్ లేదా రైజ్డ్ ప్రింటింగ్ అంటారు. ఈ విధానంలో ప్రింట్ అయినవి తాకుతున్నప్పుడు ఉబ్బెత్తుగా ఉంటాయి. పైన చెప్పుకున్న గాంధీ బొమ్మ, అశోక స్తంభం మొదలైనవి తాకినప్పుడు మన చేతికి ఉబ్బెత్తుగా తగులుతాయి. ఈ ఫీచర్ 100 నుంచి 2000 వరకు ఉన్న నోట్లపై కనిపిస్తుంది. అసలైన నోట్లలో మాత్రమే ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ సెక్యూరిటీ థ్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం, దాని కింద ఆర్బీఐ ఎంబ్లం ఉంటుంది. దాని పక్కన ఒక ఖాళీగా ఉన్నట్లు కనిపించే భాగంలో పరిశీలించి చూస్తే మహాత్మా గాంధీ బొమ్మతో వాటర్ మార్క్ ఉంటుంది. దీనిని ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ అంటారు. అది స్పష్టంగా కనపడాలంటే వెలుతురులో పెట్టి చూడాలి. దీనిని వాటర్ మార్క్ ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ టెస్ట్ అంటారు. ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్తో అసలైన నోట్లు ముద్రిస్తారు. నోటుకు కుడివైపున ఆర్బీఐ ఎంబ్లంకు అశోక స్తంభానికి మధ్యలో 500 అని ఉంటుంది. ఈ సంఖ్య కంటికి నోటును ఎదురుగా పెట్టుకుని చూసినప్పుడు ఆకుపచ్చ రంగులో, సమాంతరంగా పట్టుకున్నప్పుడు నీలం రంగులోకి మారుతుంది. ఈ సంఖ్య ముద్రణకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వాడతారు. అందుకే రంగులు మారతాయి. ఇక అసలు నోటును వెనుక వైపు తిప్పితే ఎడమ వైపు మధ్య భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. దాని పక్కన కింది భాగంలో స్వచ్ఛ భారత్ లోగో, నినాదం కూడా ఉంటాయి. దాని పక్కన లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో ఆయా నోటు విలువ రాసి ఉంటుంది. 2000 నోటుపై మంగళయాన్, 500 నోటుపై ఎర్రకోట, 200 నోటుపై శాంచి స్తూపం, 100 నోటుపై రాణికా వావ్ చిత్రాలు ఉంటాయి. కుడివైపు చివరి భాగం పైన ఆ నోటు విలువను తెలిపే సంఖ్య దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇలా అసలు నోట్లకు, దొంగ నోట్లకు తేడా గుర్తించవచ్చు.